ఈపీఎస్ 95 పెన్షన్ విషయం పైన చాలా కాలంగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం దాన్ని పెంచాలనేటువంటి డిమాండ్ అంటూ ఉన్నది. మనకందరూ కూడా తెలుసు, 2014లో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అప్పటి వరకు ఉన్నటువంటి పెన్షన్, కనీస పెన్షన్ అటువంటి నిర్వచనం ఏం లేదు మన దగ్గర. మొట్టమొదటిసారి కార్మిక సంఘాల యొక్క డిమాండ్ మేరకు శ్రీమాన్ బండారు దత్తాత్రేయ గారు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి సమయంలో కనీస పెన్షన్ని 1000 రూపాయలుగా వారు దాన్ని ప్రకటించడం జరిగింది. 2014 నుంచి దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గంకు అనేక మందికి ఈపీఎస్ 95లో పెన్షన్దారులకు అందరికీ కూడా 1000 రూపాయల పెన్షన్ పొందుతూ ఉన్నారు. 2014 కంటే ముందు మనం చూసినట్టుంటే చాలామంది కార్మికులకు, ముఖ్యంగా బీడీ లాంటి ఇండస్ట్రీలో పనిచేసేటువంటి కార్మికులకు కనీస పెన్షన్ అనేటువంటిది ఏమి లేకపోవడం మూలంగా 50 రూపాయలు 100 రూపాయల లోపుగా కూడా పొందేటువంటి కార్మికులు వందలాది మంది, వేలాది మంది కార్మికులు ఉండేటువంటి పరిస్థితి ఉండింది. ఈ యొక్క మినిమం పెన్షన్ అనేటువంటిది, ఒక మినిమం గ్యారెంటీ అనేటువంటిది 2014లో దత్తాత్రేయ గారు కార్మిక శాఖ మంత్రులుగా కేంద్రంలో వచ్చిన తర్వాత వచ్చినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. 2014 తర్వాత 2025 10 సంవత్సరాలుగా ఈ కనీస పెన్షన్ 1000 రూపాయలతో బతకడం కష్టం. పెరుగుతున్నటువంటి ధరలు, ముఖ్యంగా వృద్ధాప్యంలో కుటుంబం పిల్లలపైన వేరేపైన ఆధారపడకుండా కనీస అవసరాలను తీర్చడానికి కోసం ఈ 1000 రూపాయల పెన్షన్ పెంచాలనేటువంటి డిమాండ్ అన్ని కార్మికులందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క కనీస పెన్షన్ విషయంలో పెన్షన్దారులు ఈరోజు ఈపీఎస్ 95లో 80 లక్షల మంది కార్మికులు ఉన్నారు. ఈ 80 లక్షల మంది కార్మికుల్లో మినిమం పెన్షన్ 1000 రూపాయలు పొందేటువంటి కార్మికులు దాదాపు 30 లక్షల మంది కార్మికులకి 1000 రూపాయలు మాత్రమే పెన్షన్ పొందుతూ ఉన్నారు. ఈ 1000 రూపాయలతో బతకలేటువంటి పరిస్థితుల్లో పెంచాలనేటువంటి డిమాండ్ అన్ని కార్మిక సంఘాలు మాదిరిగానే భారతీయ మజ్దూర్ సంఘం కూడా పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మినిమం పెన్షన్ని దాన్ని ఈరోజు 7,500 పెంచాలని, తర్వాత దానికి కరువు భత్యం వీడీ అనేటువంటి జోడించినట్టుంటే ధరలు పెరిగినప్పుడు వీడీ అనేటువంటి పెరుగుతూ ఉంటుంది. దాని మూలంగా కొంత ఉపశమనం పొందేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈపీఎస్ 95 పెన్షన్దారులందరికీ కూడా మెడికల్ సౌకర్యం ఇవ్వాలనేటువంటిది భారతీయ మజ్దూర్ సంఘం యొక్క డిమాండ్. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో ప్రభుత్వంతో మనం మాట్లాడడం జరిగింది. ఈ బడ్జెట్ సెషన్లో మొన్న కూడా జరిగినటువంటి సందర్భంగా నిర్మలా సీతారామన్తో కలిగినటువంటి సమావేశంలో భారతీయ మజ్దూర్ సంఘం లిఖితపూర్వకంగా ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. కనీస పెన్షన్ని ఇప్పుడు పొందుతున్న 1000 రూపాయలని 7,500 పెంచాలని, అదేవిధంగా డిఏ, అదేవిధంగా మెడికల్ సౌకర్యాలు ఇవ్వాలని భారతీయ మజ్దూర్ సంఘం డిమాండ్ చేసింది. అదేవిధంగా భారతీయ మజ్దూర్ సంఘంగా బిఎంఎస్ కూడా, మేము కూడా సిబిడి మెంబర్గా ఈపీఎస్ మన యొక్క సిబిడి మీటింగ్లో అనేక సార్లు ప్రభుత్వంతో మనం ఈ డిమాండ్ను అడుగుతూ వచ్చాం. అందులో ఈపీఎస్ 95లో సిబిటి ఉన్నటువంటి సబ్ కమిటీ ఎత్తున్నదో ఈడిఎల్ఐ, తర్వాత పెన్షన్ రెండు కలిపి ఉన్నటువంటి సబ్ కమిటీలో నేను సభ్యుడిగా ఉన్నాను. ఈ విషయాన్ని ప్రతి మీటింగ్లో కూడా కనీస పెన్షన్ని 1000 రూపాయలు పెంచాలనే విషయాన్ని పదే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం దీనిపైన మాకున్నటువంటి వనరులు, ఫైనాన్షియల్ పొజిషన్ దృష్ట్యా ఇవ్వలేము, ప్రభుత్వం నుంచి బడ్జెట్ సపోర్ట్ ఇచ్చినటువంటి పెంచగలుగుతాం అనే విషయాన్ని మీటింగ్లో కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. అప్పుడు 1000 రూపాయలు పెంచినప్పుడు భారత ప్రభుత్వం దత్తాత్రేయ గారి కార్మిక శాఖ మంత్రి ఉన్నప్పుడు 900 కోట్లు బడ్జెట్ సపోర్ట్ ప్రతి నెల దీనికి ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అంటే 1/160 షేర్ కింద ప్రభుత్వం దాదాపు 8,000 కోట్లు ప్రతి సంవత్సరం బడ్జెట్ సపోర్ట్ ఇస్తుంది. 1/160 షేర్ కింద దానికి అదనంగా 900 కోట్లు ఇస్తున్నారు. అప్పుడు ప్రభుత్వం ఈపీఎస్ యొక్క 95 యొక్క 7,500 చేయడానికి కోసం ఎంత బడ్జెట్ కావాలనేటువంటిది యాక్చువల్లీ యొక్క రిపోర్ట్ ప్రకారం చూసినట్టుంటే దాదాపుగా 10,000 కోట్ల పైన అదనంగా ఇప్పుడు ఇస్తున్నటువంటిది 8,000 కోట్లు, 900 కోట్లు రెండు కలిపి దాదాపు 8,900 కోట్లు ఇస్తున్నటువంటి దానికి ఒక 10,000 కోట్లు అదనంగా ఇచ్చినట్టుంటే కనీస పెన్షన్ పెంచుతాం అనేటువంటి ఈపీఎఫ్ అధికారులు చెప్తా ఉన్నారు. మేము ప్రభుత్వంతో చెప్పాము, మీరు చాలా రాష్ట్రాలలో కనీస పెన్షన్ ఆయా రాష్ట్రాలు వృద్ధాప్య పెన్షన్ కానీ, లేక వికలాంగుల పెన్షన్ కానీ, లేకుంటే వితంతువుల పెన్షన్ కానీ, లేకుంటే రకరకాలుగా ఇచ్చేటువంటి పెన్షన్లని కూడా 3,000 రూపాయల పైన ఇవ్వడం జరుగుతుంది. దేశంలో అనేక రాష్ట్రాలు ఇస్తున్నాయి. కాబట్టి అనేక సంవత్సరాలు ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయిన తర్వాత ఇలాంటి కార్మిక వర్గానికి కనీసం 1000 రూపాయలతో బతకడం 2014 తర్వాత 10 సంవత్సరాల కాలం పెరగకుండా ఉండడం అన్యాయమైనటువంటి విషయం. కాబట్టి దీన్ని పెంచాలనేటువంటి విషయం పైన నవంబర్ మాసంలో జరిగినటువంటి సమావేశంలో ఈ మంత్రి గారితో మాట్లాడాం.
మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క పెన్షన్ పెంచాలన్నప్పుడు మంత్రి గారు సానుకూలంగా దానికి మాకు రిప్లై ఇవ్వడం జరిగింది. తప్పకుండా నేను ఈ విషయంపైన ప్రభుత్వంతో మాట్లాడుతున్నాను. ఈ యొక్క సబ్సిడీ గవర్నమెంట్ నుంచి బడ్జెట్ సపోర్ట్ కోసం ప్రయత్నం చేస్తున్నాను. ఎంత పెంచాలనే విషయంపైన ఇంకా నిర్ణయం జరగలేదు. కానీ ఖచ్చితంగా మినిమం పెన్షన్ 1000 రూపాయల అంశం అయితే మీరు డిమాండ్ చేస్తున్నారు, దాన్ని పెంచడం, అదేవిధంగా కరువు భత్యానికి జోడించడం, ఇవ్వడం, మెడికల్ సౌకర్యం ఇచ్చే విషయంపైన నేను పాజిటివ్గా దీన్ని అనుకూలంగా ఆలోచన చేస్తున్నాం. తప్పకుండా దీనిపైన నిర్ణయం జరుగుతుందనే విషయాన్ని వారు మాకు సమాధానంగా చెప్పడం జరిగింది. కాబట్టి మేము ఈ విషయం పైన అనేక సంవత్సరాలుగా జరిగేటువంటి పోరాటం భర్తీ మద్దతు సంఘం, ఇతర కార్మిక సంఘాలు చేసిన అంశం అవుతున్నదో తొందరలోనే ఒక సానుకూల నిర్ణయంతో ఇది సమాప్తం అవుతుందనే ఆశాభావంతో భర్తీ మద్దతు సంఘం ఉన్నది. భర్తీ మద్దతు సంఘం బలంగా ఈ విషయం పైన ప్రధానమంత్రి గారితో కూడా కలిసి ఈ విషయంపైన విజ్ఞాపన చేసి దీనిపైన ఇంకా ప్రత్యేకంగా ఒక డెలిగేషన్ వెళ్ళాలనేటువంటి నిర్ణయం కూడా భర్తీ మద్దతు సంఘం కేంద్ర కమిటీ నిర్ణయం చేసింది. వాటి ఆ దిశలో కూడా మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు.